ఆ మధ్యన పేపర్లో 13 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశారన్నారు, అది కూడా అవన్నీ ఇప్పుడు ఎందుకు సార్? 18 ఏళ్ళ అమ్మాయిలా కనిపించింది సార్. చేసేకి తెలిసింది సార్ ఆ అమ్మాయికి 13 ఏళ్ళని. కానీ ఫిగర్ మాత్రం అదిరింది సార్. గుండు సార్, ఈ కొత్త ఏసీపీ గడు మెంట్లో ఉన్నాడవయ్యా. రేప్ చేసిన కోర్టుకి తీసుకెళ్ళమనుకుంటా ఇక్కడికి తీసుకురమ్మంటాడేంటి? అంటే మీకు కూడా అర్థం కాలేదన్నమాట. సార్ సార్ రేప్ నా లైఫ్లోనే ఓ పెద్ద క్వశ్చన్ మార్క్. నేను నమ్మను రా. ఒక్క మగాడు ఒక ఆడదాన్ని రేప్ చేశాడంటే నేను నమ్మను రా. అరే గన్నుండి 4 మనుషులుండి నేనే చేయలేను, నువ్వు ఒక్కడు వెంట చేస్తావరా? నాకు చెప్పు, అసలు పాసిబిలిటీ ఎక్కడుందిరా? ఓ పక్క కాళ్ళు పట్టుకోవాలి, ఓ పక్క చేతులు పట్టుకోవాలి, ఓ పక్క నోరు నొక్కాలి, కాళ్ళ మధ్యలో తంటున్నావు, అదొక టెన్షన్. అరుస్తుందా, కేకలు పెడుతుందా, కోర్టులో ఆ కేసులో చెప్పడానికే నాకు సేవ వస్తుంది. ఇన్ని టెన్షన్లో రేపెట్ట చేస్తారా? మరి రేప్ చేసే వాళ్ళందరూ పోరా, మగతనం లేని వాళ్ళందరూ అలా చేసామని చెప్పి బిల్డప్ ఇస్తుంటారు అంతే. కాదు సార్, నేనే చేశాను సార్. వాడు చేశానంటున్నాడు సార్. నేను నమ్మను. ఆ అమ్మాయి నేను ఒక్కనే ఇక్కడే రేప్ చేశాను సార్. ఒక పని చేయరా, ఎలా చేసావో చెప్పు, నిజం కాదో నేను తెలుస్తాను. అది లేదు కాబట్టి చెప్పలేకపోతున్నావు. నిజంగా చేశాను సార్. ఎక్కడ పెట్టావు? చాటింగ్లో పెట్టాను సార్. అరే రే 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 రే, చూసావా స్వామి, రేపు కొట్ టెక్నాలజీ వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వు చెప్పమ్మా. అడ్రస్ తెలుసుకొని ఇంటికి వచ్చాను సార్. వెనక తలుపు తీసుంది. హాల్లోకి వచ్చాను సార్. హాల్లో అసలు ఎవరూ లేరు. మెల్లగా బెడ్రూమ్ వైపు వెళ్ళాను. లోపలికి చూశాను. అక్కడ కూడా ఎవరు కనిపించలేదు. ఇంతలో పైనుండి ఏదో శబ్దం వచ్చింది. పైన హాల్లోకి వెళ్ళాను. హాల్లో కూడా ఎవరు లేరు. బెడ్రూమ్ వైపు చూశాను. బాత్రూంలోంచి వాటర్ సౌండ్ వచ్చింది సార్. నేను తలుపు దగ్గరికి వెళ్ళి చూశాను. డోర్ తెరిచుంది. ఆ అమ్మాయి స్నానం చేస్తాను సార్. తన ఒంటి మీద టవల్ తప్ప ఇంకేమీ లేవు సార్. అబ్బా, అలా చూసి ఆగలేకపోయింది సార్. అంతే కదా మరి, బేడీలు తినే రిలాక్స్ అవుతాడు. మనం ఉన్నాం, రేపు లేదు ఎల్లుండి లేదు. ఏ స్వామి, నువ్వు ఇప్పుడు రేపు చేసావా? భలేవారు సార్ మీరు. సిటీలో రౌడీలు పెట్టే టెన్షన్లకి సొంత పిల్లలతోనే కాపురాలు చేయట్లేదు. మా మొహానికి రేపులు కూడానా? మనం వేస్ట్ పకోడీలు కానీ నువ్వు చెప్పమ్మా. ఆ అమ్మాయి బయటికి రావడం చూసి గోడ పక్కకు తప్పుకున్నాను. వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాను. అరగబోయింది. నోట్లో కచ్చి కుక్కాను. గింజుకుంటూ విడిపించుకోబోయింది. బలవంతంగా వాటేసుకుని మెట్ల మీదగా కిందకు లాక్కొచ్చాను. లాక్కొచ్చి ఇక్కడే పడేశాను సార్. లేచి పరిగెత్తబోయింది. చేతులు 2 గట్టిగా పట్టుకున్నాను సార్. కాళ్ళు 2 తొక్కు పెట్టాను సార్. తోసేయడానికి ట్రై చేశాను సార్. నేను ఊరుకుంటానా? బలవంతంగా పని కానిచ్చేశాను సార్. ఏం అమ్మాయి అనుకున్నారు సార్? లైఫ్లో ఎంత మంచి అమ్మాయి దొరుకుతుంది అనుకోలేదు సార్. దొరికింది, చేసేసాను సార్. సార్ మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా సార్. అమ్మాయిని అంత ఎంజాయ్ చేసావు కదరా, మర్డర్ చేయకుండా ఉంటే మళ్ళీ వాడే పని కదా. మీరు భలేవారు సార్. రేప్ చేసిన తర్వాత ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టి పడుకుంటుందా అందరికీ చెప్పేది, అందుకే చంపేశాను సార్. అది నిజమే. తమ్ముడు అలసిపోయినట్టున్నాడు, మంచి ఇరానీ చాయ్ తాగుదారండి. ఇది తీసుకెళ్ళండి. రే గుండు సార్, ఈ ఏసీపీ గడు మెంట్లోడు కాదురా, పెద్ద శాడిస్ట్ ఏదోలా ఉన్నాడు. పద. 6 టీ, 1 షుగర్లెస్. సార్ షుగర్ ఉందా మీకు? నాకు కాదు, నీకు. ముందు నీకు షుగర్ వస్తే ఆ లైఫ్ ఎంజాయ్ చేయలేవు కదా, అందుకు. థ్యాంక్స్ సార్. ఇంకే ఇదొకటి. సార్ వాడు భయపడుతున్నాడు. ఎందుకు తమ్ముడు? ఇదిగో టీ తాగు, షుగర్లెస్. గుచ్చుకుంటా ఉంది, అందుకనే బయట పెట్టాను. నువ్వు కానీ అమ్మా. అవునా? ఆ మధ్యన పేపర్లో 13 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశారన్నారు, అది కూడా అవన్నీ ఇప్పుడు ఎందుకు సార్? 18 ఏళ్ళ అమ్మాయిలా కనిపించింది సార్. చేసేకి తెలిసింది సార్ ఆ అమ్మాయికి 13 ఏళ్ళని. కానీ ఫిగర్ మాత్రం అదిరింది సార్. అవునరా, ఇప్పటికి ఇలాంటి ఎన్ని చేసి ఉంటావు? 13, 14 చేసి ఉంటాను సార్. అంతగా గుర్తులేదు సార్. చూడండి అయ్యా, ఎన్ని చేశాడో ఇప్పుడు వాడికి గుర్తులేదంట. సరే, టైం అవుతుంది, పద. ఎంతో
కౌంటర్ రాసేయమంటారా? చంపింది ఎవరో ఎంక్వైరీ చేయి. ఓకే సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. రై పెళ్ళి ఎలా జరిగిందిరా? బాగానే జరిగింది సార్. మంచిది సార్ బాగున్నావా? మరి బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటావు? దాని గురించి ఆలోచిస్తున్నా. నమస్తే గాజిం బాయ్. సలాం మినిస్టర్ భాయ్, కూర్చో కూర్చో. ఏమైంది, మెడకు బెల్ట్ చుట్టావేంటి? ఫ్లైట్ లో సీట్ సెట్ కాలేదు బాయ్, మెడ పట్టేసింది. మనిషి 3 దిక్కులే చూడగలడు, మెడ వెనక్కి తిప్పి చూడాలని ప్రయత్నించకూడదు. ఏ ఎయిర్ హోస్టెస్ ను చూడాలని కక్కుర్తిపడుంటావు. అన్న డైమండ్ వాచ్ అడిగా కదా, తీసుకో. గుర్తుంచుకుని తెచ్చావన్నమాట. వాణి వాణి, డైమండ్ వాచ్ అడిగావుగా, తీసుకో. లోపలికి వెళ్ళు. వచ్చిన పని మర్చిపోయినట్టున్నావు. చిన్న తలనొప్పి వచ్చిందన్న. ఏమైంది? నా పార్ట్నరు బాగా ఇబ్బంది పెడుతున్నాడు బాయ్. నీ పార్ట్నరా? నీకు పార్టీ టికెట్ ఇప్పించాడు, ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టాడు, నేను మినిస్టర్ని చేశాడు. అటువంటిది వీటన్నిటితో పాటు నా వీక్నెస్లు తెలుస్తాయి కదా, ఆడుకుందాం అనుకుంటున్నాడు. తీసేస్తే పోలా? ఇంకోసారి ఆలోచించు. మనకంటే రాజకీయంగా బలంగా ఉన్నవాడు, బాగా డబ్బుంది, ఒకప్పుడు మనకు దేవుడు అంటాడు. అందుకే ఆ దేవుడి దగ్గరికే పంపిద్దాం. నువ్వు ఇంతగా చెప్పావుగా, నేను చూసుకుంటాను. వస్తాను బాయ్. అబ్బా, వాడి బిజినెస్ పార్ట్నర్ అపోజిషన్లో చాలా స్ట్రాంగ్. వాడిని మనం వేసామనుకో అందరూ మన మీదకే వస్తారు. భయపడుతున్నావా భయపెడుతున్నావా? భయం గురించి కాదబ్బా, మన చేతికి రక్తం అంటకుండా బాంబే నుంచి మనుషుని పిలిపిస్తాను. బాంబేనా? పొద్దున్నే 6 పార్క్ జాయింగ్కి వెళ్తాడు. అక్కడ మామూలు జనం చాలా మంది ఉంటారు. అక్కడ వాడిని వేయడం కరెక్ట్ కాదు. తర్వాత గంట సేపు టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తాడు. అక్కడ వీటితో పాటు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉంటారు. సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. అక్కడ కూడా కుదరదు. తొమ్మిది గంటలకి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి బయలుదేరతాడు. అక్కడ అస్సలు కుదరదు. కరెక్ట్గా అరగంట తర్వాత వాడు బిజినెస్ కాంప్లెక్స్ చేరుకుంటాడు. సెక్యూరిటీ బయటే ఉంటుంది. ఒక్కడే లోపలికి వెళ్తాడు. లిఫ్ట్లో కూడా ఎవరిని రానివ్వరు. బిల్డింగ్ లోపలంతా వాడి మనుషులే ఉంటారు. అక్కడ కూడా వాడిని ఏమీ చేయలేం. వాడికి అదే కరెక్ట్ ప్లేస్. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్. థ్యాంక్ యూ. యాక్సిడెంటా? ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ అండర్ రిపేర్. రారాయటు కూర్చో. నీ పోటుకి ఎదురే లేదు. ఇంత కరెక్ట్గా నువ్వే వెయ్యగలవు. వాణ్ణి వెయ్యడానికి
ముంబై నుంచో బీహార్ నుంచో మనుషుల్ని పిలిపిద్దామన్నావు కదరా. రైట్ టైంలో పని పూర్తి చేసి దర్జాగా వచ్చా. చూడు ఏ రైటు, నువ్వు ఎక్కడో ఉండడం ఎందుకు? నా దగ్గరే మాతో పాటే ఉండొచ్చుగా. నేను ఏదైనా నాకు ఇష్టమైందే చేస్తాను. వస్తాను బాయ్. వాడు సింహం లాంటోడ్రా. బోన్లో పెట్టాలనుకోవడం తప్పురా. నీలాంటి వెధవలు 100 మంది చేయలేనిది వాడు ఒంటరిగా చేస్తాడ్రా. అదిరా రైట్ అంటే. చేతకాని చవట. ఝన్ 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 తెలుగు వన్